నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నెఫ్రాలజీ సేవలు అందుబాటులోకి వచ్చాయని సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ తెలిపారు. ఆమె చేతుల మీదుగా నెఫ్రాలజీ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గత వారం నుండి ఈ సేవలు అందుబాటులో ఉన్న ప్రజలలో సరైన సమాచారం లేకపోవడం వల్ల అధికారికంగా ఈ రోజు ప్రారంభించామని తెలిపారు. దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు డయాలసిస్, మూత్రపిండాల గాయాలకు చికిత్స అందిస్తామని ప్రతిమారాజ్ పేర్కొన్నారు. నిజామాబాద్లో నెఫ్రాలజీ విభాగం సంబంధించిన సేవలు స్టార్ట్ చేయడం జరిగింది. సో అఫీషియల్గా ఈరోజు ఓపెన్ చేసాం. మొన్న లాస్ట్ వెడ్నెస్డే అండ్ సాటర్డే డాక్టర్స్ కూర్చున్నారు, కానీ పేషెంట్స్కి ఇంకా ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదు. అఫీషియల్గా ఓపెన్ చేయకపోతే తెలియదు అన్న ఉద్దేశంతో మళ్ళీ ఈరోజు అఫీషియల్గా ఇనాగ్రేషన్ చేసాము. అట్లాగే పేషెంట్స్ కూడా చూడడం జరిగింది. అండ్ ఈ సౌకర్యాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. నెఫ్రాలజిస్టులు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు. డయాలసిస్ ఇంతకుముందు ఓన్లీ మెయింటెనెన్స్ హీమోడయాలసిస్, క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ కేసుకే చేసేవాళ్ళము, కానీ ఇప్పుడు అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కేసెస్ కూడా చేస్తున్నాము. అండ్ ఆల్మోస్ట్ 12 మందికి ఈ మంత్లోనే చేయడం జరిగింది. సో మా నెఫ్రాలజిస్ట్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఏటీఐ అక్యూట్ ఇంజరీ ఉన్న కేసెస్ కనుక ఉన్నట్టయితే హాస్పిటల్కి రావాల్సిందిగా అండ్ నెఫ్రాలజీ విభాగం సర్వీసెస్ని పొందవలసిందిగా